అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలియదు. నువ్వేదో నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మిగతా ఛానల్లోనూ వీటిల్లోనూ తమ ఫేస్ ఏదో చూపిస్తున్నారు. ఇది మరీ ఓవర్ అనేది, ఇది మరీ ఓవర్. మనం ఎక్కువ ఊహించేసుకుంటలేదా కదా? ఇప్పుడు నీ ఫేస్ అన్నా కానీ ఎందుకు చూపిస్తారు? నీ ముఖం ఎందుకు చూపిస్తారు చెప్పు? నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా దేని గురించి మాట్లాడు? నీకు అంత క్రెడిబిలిటీ ఉందనుకుంటున్నావా అన్న? నువ్వు చాలా మేఘాలో నడిచేస్తున్నావు, నేలపైన కూడా నడవట్లా, మేఘాలో నడిచేస్తున్నావు నువ్వు. మనం ఎక్కువగా ఊహించుకొని మన డబ్బా మనం కొట్టేసుకోకూడదన్న దాదా. కానీ ఇంకా మాట్లాడు. మన ఏదో మన గొప్పతనమేం కాదు. నువ్వు తీసుకొని వచ్చి నా గురించి ఫేస్బుక్ లో లైవ్ పెట్టావు. నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు. ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో 12,000 13,000 మంది చూసారంట. అదే నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టిన తర్వాత 5 లక్షల పై మంది చూశారు. అది నీ రేంజ్, ఇది నా రేంజ్. ఊరడి అమ్మ జీవితం. ఏంటి ఫేస్బుక్లో వ్యూవర్షిప్ వచ్చేస్తే రేంజ్ మారిపోయినట్ట. ఆ లెక్కైతే మంత్లీ నా వీడియోస్ ఒక 80 నుంచి 90 లక్షల మంది చూస్తారు. ఎంత? 80 నుంచి 90 లక్షలు. అంటే నా రేంజ్ నీకనే పెద్దదే మరి. అలా అని చెప్పి నేను అనుకున్నాను అనుకో, చాలా చండాలంగా ఉంటుంది. సంతబాబు రే మరీ నువ్వు బొరపోయి మాట్లాడుతున్నావురా, అలా మాట్లాడకూడదు, పిచ్చోడు అంటారా నేను అని చెప్పేసి నేను తిరిగి నన్ను తిడతారు. వ్యూవర్షిప్ వచ్చేసినంత మాత్రం రేంజ్ పెరిగిపోదమ్మా. మనం చేసే పనులు బట్టి ఉంటాయి. మనకు వచ్చిన ఓట్లు ఎంత? వాసు గారి మీద పోటీ చేసి ఓడిపోయావు కదా, మనకు వచ్చిన ఓట్లు ఎన్ని? 50,000. వాసు గారికి వచ్చిన మెజారిటీ అంత రాలా మనకు ఓట్లు. మెజారిటీ ఎంత అయింది? 71,000. అవునా? నీ పైన 71,000 తేడాతో గెలిచాడు కదా ఆయన, మెజారిటీ వచ్చింది కదా ఆయనకి. మరి ఇంకా ఎందుకు మనకి రేంజ్ల గురించి కొట్టేసుకోవడం? అంటే సోషల్ మీడియాలో ఉన్నట్టు ఫేస్బుక్లో అంటే వ్యూస్ వచ్చేసినాయి ఏంటో ఒక 5 లక్షలు, నా రేంజ్ ఇది అని మాట్లాడుతున్నాడు. నీకన్నా అగ్గిపెట్టి మచ్చగా నయం. అగ్గిపెట్టి మచ్చ, ఉప్పల్ బాలు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన వ్యూవర్షిప్ వస్తుంది. అలాంటి ఏంటి ఇప్పుడు నీకన్నా వాళ్ళ రేంజ్ పెద్దదనా? నాకు వచ్చింది, నా వీడియోలు కూడా బాగానే చూస్తారు. నెలకు చెప్పాను కదా, ఒక 80 నుంచి 90 లక్షల మంది చూస్తారు నెలకి. నా రీచ్ అంత ఉంటుంది. మరి నేనేమనుకోవాలి ఇప్పుడు నీకన్నా హై రేంజ్ అని అన్నది. ఏటో నువ్వు ఎంపీగా ఎలా చేసేవు, 5 ఏళ్ల కాలం పాటు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయి ఏం చేద్దామని చెప్పి పోటీ చేసేవు. నువ్వేం మాట్లాడుతున్నావో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావా లేదంటే కావాలని మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా. సోషల్ మీడియాలో పరువు పోయింది అంతే. ఎవడో ఫోన్ చేసి అంటాడు మీరు రాజమండ్రిలో తెంగరోళ్ళు అని చెప్పి అనుకోలేదు అంటాడు నాకు ఫోన్ చేసి. ఏమైందంటే నీ వీడియో పంపించాడు. అలా ఉంటుంది మాట. ఎవరాలు ఇంకా మాట్లాడుద్దా? నువ్వు పెడితే 10-12 మంది చూస్తున్నారు, నేను పెడితే 5 లక్షల పై మాట ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదో నువ్వు కూడా పోల్ చేసుకోవడమే. ఏదో తమర ఫేస్ చూసి తమరేమో ఇక్కడ గెలవాలా ఫస్ట్ తెలుసుకోండి. ఇందులో కూడా మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. మీకు అన్నీ అనుమానాలే అన్న. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడు. మాకు వ్యూవర్షిప్ని బట్టి రేంజ్ పెరిగిపోదన్న. మనకు వచ్చిన వ్యూవర్షిప్ని బట్టి రేంజ్ పెరిగిపోదు. మనం చేసే పనులను బట్టి రేంజ్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని రేంజ్ అంటారు. మనం రాజమండ్రిలో సరిగ్గా గుర్తింపే లేదు మనకి. ఉంటే మనం ఎందుకు ఓడిపోతాం చెప్పు? అవునా? ఉంటే మనం ఎందుకు ఓడిపోవాలా? నువ్వే గెలుతువు కదా. నీకు ఆ రేంజ్ ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వే ఎమ్మెల్యేగా గెలిచిండువు కదా, గెలవలేదు కదా. నేను అందుకే చెప్తున్నా, ఆయనకు మెజారిటీ వచ్చింది 71,000. నీకు ఓట్లు మొత్తం పోలేంది 52,000, 51 చిల్లర అంత పోలేంది. ఆయనకు వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా నీకు రాలా. మరి రేంజ్ గురించి నువ్వు మాట్లాడితే మేమేం అనుకోవాలి? మనం బరంపురం అన్నట్టు మనం రాజమండ్రి అయిపోయాం కాబట్టి ఏం అనలేకపోతున్నాం, ఏం మాట్లాడలేకపోతున్నాం. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పాలి అంతే. అంతకుమించి ఏం చెప్పేది ఏం లేదు ఇక్కడ. ఇలాంటి మాటలు మాట్లాడితే అలాగే ట్రోల్ చేస్తారు. నేను ఎంపీగా చేశాడంటే భరత్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వ్యూవర్షిప్ని బట్టి రేంజ్ మారిపోతూ ఉంటుందంట. చెప్పు, ఇంకా రీల్స్ చేసేసుకో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేసుకో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే ఇంకా కొద్ది వ్యూవర్షిప్ బాగా వచ్చింది. అప్పుడు పోల్ చేసుకో. ఇన్స్టాగ్రామ్ వ్యూవర్షిప్, ఫేస్బుక్ వ్యూవర్షిప్, యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టేసి అందులో కూడా నా రేంజ్ ఇది అని చెప్పేసి నీ కార్ మీద వెనకాల స్టిక్కర్లు వేయించేసుకో. నేను లైవ్ పెడితే 5 లక్షల మంది చూసారని చెప్పేసి వెనకాల మన కార్ మీద ఉంది కదా, మన కార్లో ఉన్నాయి కదా, కార్ల మీద స్టిక్కర్లు వేయించేసి తిరిగే ఊరు మొత్తం తిరిగే బ్రహ్మాండంగా ఉంటుంది. రాజమండ్రి మొత్తం తిరిగే అన్న.
నేను ఒక లైవ్ పెడితే 5 లక్షల మంది చూస్తున్నారు, ఇది నా రేంజు. నేను ఒక లైవ్ పెడితే 5 లక్షల మంది చూసారు, ఇది నా రేంజు. నేను పెద్ద నాయకుని, పెద్ద లీడర్ని, నేను స్టేట్ లెవెల్ నాయకుని అని చెప్పేసి స్టిక్కర్లు అంటించేసుకో కారు మీద. ఎక్కిన కూడాను వ్యూవర్షిప్ని బట్టి రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది, నాయకులు పెరిగిపోతూ ఉంటుంది. అది మన గొప్పతనం అనుకుంటున్నాం అంతే. అది ఏదో పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అయిపోతున్నాడా. నువ్వు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా అన్న పెద్ద కంటెంట్ ఏముండదు. అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి నోడిదారు, ఏదో ఒక పదం అనేస్తారు. కనీసం ట్రోల్ చేయడానికన్నా ఉంటుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంటారేమో, నాకు తెలిసి అదే అనుకుంటున్నాను నేను. చేసేవో చేయలేదో అనే వాటి గురించి కూడా మాట్లాడట్లా. దయచేసి ఈ వ్యూవర్షిప్, రేంజులు వీటి గురించి మాట్లాడ మాకు చాలా చండాలంగా, చాలా చిరాకుగా ఉంటుంది. రేంజుల గురించి మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంటుంది అన్న. ఆశ్చర్యం వేసింది అన్నమాట. ఆశ్చర్యం కాదు కానీ ఒక అంతకు జాలి వేసింది నాకు, నవ్వు వచ్చింది నాకు. ఎంపీగా చేసిన వ్యక్తి వ్యూవర్షిప్ని చూసుకుంటాడంటే ఎంత ఆశ్చర్యం అనుకోలేదు. ఆశ్చర్యం అనుకోలే వద్దా? మరి అలాంటి సలహాలు నీకు ఎవడెత్తున్నాడో మాకు అర్థం కావట్లా. అంటే ఆ ఐడియా నీకు వచ్చిందా లేదంటే ఎవరికైనా వచ్చిందో మాకు అర్థం కావట్లా. దయచేసి ఇంకెప్పుడు కూడా నేను పెద్ద లీడర్ని, నాకు ఇంత వ్యూవర్షిప్ వచ్చేసింది, నేను ఫేస్బుక్ లైవ్ పెడితే అంతమంది చూసేస్తారు, కామెంట్ల గురించి చెప్పకపోయావా? 5 లక్షల మంది చూసారు కరెక్ట్గా, చదివి వినిపించకపోయావా? కామెంట్లు కూడా చదివి వినిపించకపోయాను. అక్కడ కామెంట్లు ఎన్ని వచ్చినాయి, లైక్లు ఎన్ని వచ్చినాయి? బాగుండేది, బ్రహ్మాండంగా ఉండేది. ఒకవేళ మళ్ళీ ఇంకోటి ఏదైనా రిపీట్ అయితే నెక్స్ట్ టైం అదే పని చేస్తాడేమో. మళ్ళీ ఒక లైవ్ పెట్టేసి ఇంక కామెంట్లు చదివేస్తూ ఉన్నాను. ఇంకా కామెంట్లు ఎన్ని వచ్చినాయి, లైక్లు ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి ఒక ప్రింట్అవుట్ ఒకటి తీసుకొచ్చి చూపించే జనాలకి. బాబు ఇలాంటి బుర్రతక్కువ మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. ఉన్న బరువుని కాస్త తీసేయొద్దు. ఇప్పటికే చచ్చిపోతున్నాం, ఉన్న బరువు తీసేస్తున్నారా బాబు అని చెప్పేసి అని మళ్ళీ ఇలాంటి వ్యవహారాలు, కొత్త వ్యవహారాలు చెప్పమాకండి. మళ్ళీ మేము కడుక్కోలేక అంటే చెప్పాను కదా, ఫోన్ చేసి మీరు రాజమండ్రి అంటే చెప్పంటే